గురువా ఈ అమ్మాయి ఎవరో గజభక్తురాలా ఉంది. ఇంత సిన్సియర్ గా పొర్లు దండాలు పెడుతుందంటే ఈ అమ్మాయి కోరిక తప్పకుండా తీరుతుంది. నిజంగానే తీరుతుందంటారా? 100% గ్యారెంటీ ఇస్తున్నాను. నువ్వా? నేను పొర్లు దండాలు పెడుతోంది మీకోసమే. కొంచెం గన్నేరుకాయలుంటే కోసి తీసుకొస్తావు తల్లి. ఎందుకు స్వామి? చెత్త కొట్టి తిని పైకి పోదామని. అంటే ఎలా స్వామి? మీరేగా అన్నారు నా కోరిక తీరుతుందని. మీరే నా ఏమండి? ఇంతమంది లేడీస్ లో అమ్మాయిని ఎలా కనుక్కోవడం ఇదంతా నీ మూలనే జరిగింది. గురువా ఐడియా ఏమిటి? ఉదర్ దేఖో, నిన్న బాబీ వేసుకున్న చెప్పులు మై దేఖా. ఆ చెప్పుల్లో బాబీ చెప్పులు నేను బాగా దేకుతా. దిక్కు ఆహా. బాబీ ये चप्पल नहीं है, ये चप्पल अच्छा है. ये बाबी चप्पल क्या पकड़ो, अंदर हमारा वजीर है, मैं दंगा नहीं. కావాలంటే అడగండి. ఏమయ్యా వీడి వద్ద లోపల ఉందా? డెఫినెట్ గా లేదు. అయ్యా నన్ను నమ్మండి. తుమారి ఖసం ఆయన మా గురువు. ఏమయ్యా వీడి గురువు నువ్వేనా? చచ్చి వాడికి నేను గురువేంటి? ఆ పిల్ల అడ్రస్ వీడి వల్లే కనుక్కోలేకపోయా. కొట్టండి వెతకండి, కొట్టండి. गुरुवा गुरुवा देखो उधर देखो. వెళ్ళు గురువా, అడ్రస్ కనుక్కో, పేరు కనుక్కో, मैं कुछ नहीं बोलता. जाओ. గంటన్నర క్రితం రావాల్సిందని ఇప్పటిదాకా రాలేదంటే ఏమనుకోవాలి? బస్ దొరకలేదు అంటే నీకోసం హెలికాప్టర్ కొనాలా? గురువా ఎవడు అనుచాగాడు ఆ అమ్మాయిని గడగలాడిస్తున్నాడు. అలాంటి వాడిని లాగి ఒక్కటించుకుంటే ఏమొద్ది? ఆ అమ్మాయి మనసు ఇచ్చుకుంటది. అయితే లేట్ ఎందుకు? పద. ఉస్కో. ఎవరు నువ్వు? ఈ లవ్లీ గర్ల్ కి లవర్ నిన్న లైన్ వేసా, ఈ రోజు లైన్ లేకొచ్చా. Yes. ఏయ్, ఈ పిల్లకు బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నావా? అసలు ఇంతకి ఎవరనుకున్నావురా ఈ పిల్ల? నా కూతుర్రా. రేయ్, ఆ అమ్మాయిని బెదిరిస్తున్న వాడిని రెండించుకుంటే ఆ పిల్ల మనసిచ్చుకుంటుందని చెప్తావా? దాదా దాదా, ఇంతకీ నేను కొట్టింది ఎవరినో తెలుసా? ఆ అమ్మాయి తండ్రిని. ఏమిటండి ఇది? కొడుక్కి పిల్ల దొరకపోవటం మీకు ఆనందంగా ఉందా? వాడికి దొరకకుండా ఎక్కడికి పోదా? దాదా, ఈ సుబ్రహ్మణ్యం కూతుర్ని ఉద్యోగం కోసం దుబాయ్ పంపిస్తానని చెప్పి ఆ గంగారం గారు మోసం చేశాట. వర్షం కురిసే రోజు కూడా మా ఇంటి చూరు నుంచి నీళ్లు కురవు, న్యాయమే కురుస్తుంది. ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. కనకమ్మ కంపెనీలో. రౌడీలు తీసుకొచ్చావా? మమ్మల్ని కొడతారా రౌడీ గారు? తప్పనిసరి సెకండ్ ని అడ్డం పెట్టుకుని అర్జునుడు భీష్ముని కొట్టాడు గాని మీలాంటి జాక్ గోగాలను చేత్తో టచ్ చేయాలంటే నాకు పరమ అసహ్యం. అందుకే మా గురుగారు ఆయన పిస్తోల్ తో ఈజీగా కాల్ చేస్తారు. ఏంట్రా గొడవలు? గురు మీ మామేట ఎక్కడున్నాడు? ఏంట్రా గొడవలు? గురు మీ మామేట ఎక్కడున్నాడు? నరం టింగ్ టింగ్ మని జంబహట్ల కోసం వచ్చాడా? అరే ఓ బేవకూఫ్, ఏంటి బే గుసగుసలు? మర్యాద ఓబే నీ కాబోయే అల్లుడు. అరే చోబ్బే, రాత్రికి 2000 ఇచ్చి గడప దొక్కే ప్రతి మగాడు నా అల్లుడే. ఈ కొంపలో ఉన్న ప్రతి ఆడపిల్ల నా కూతురే. గురువా నువ్వు సెలెక్ట్ చేసుకున్న పిల్ల రాంగ్ అడ్రస్ ఏమో. ఎక్కడికొచ్చారో తెలుసా? పవిత్రమైన భారతదేశంలో గంగానది లాంటి పరమ పవిత్రమైన స్త్రీలను పరక సుఖాలకు బానిసలు చేసిన చోటికి వచ్చానని తెలుసు. ఎవరో అమ్మ కన్నబిడ్డల మీద నీకెందుకురా అంత సానుభూతి? పిల్లల్ని కన్నా రక్తం అయితే నీకు ఆ కన్నీళ్ళ విలువ తెలుస్తుందిరా. తాగిన అమ్మ రొమ్ము గుర్తుకు వస్తే ఆడదాని బాధ అర్థం అవుతుందిరా. 3 లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు జాతిరా మనది. వీరేశలింగం, గురుజాడ అన్న నందమూరి పుట్టిన నెలరా ఇది. నిజంగా ఈ గడ్డ మీద నువ్వు ఒక అమ్మకి బాబుకి పుట్టుంటే ఈ ఆడపడుచులందరినీ ఉమెన్స్ హోమ్ కి పంపించు, లేదా ఉరేసుకుని చావరా. స్మగ్లింగ్ చేయడం స్టేటస్ అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలుసుకున్నాను ప్రపంచాన్ని జయించడం కంటే ఒక ఆడదాని హృదయాన్ని గెలుచుకోవడం గొప్ప అని. 2 రోజుల్లో నన్ను దుబాయ్ పంపిస్తున్నారు.
ఆ గంగారావుని దాసుని ప్రాణాలతో ఉండనే ఏమండి చూసారా, మారిపోయానంటూనే మీలో రౌడీని రెచ్చగొడుతున్నారు. ఆడపిల్లలు బాగా డబ్బున్న వాడిని కోరుకోరు, మంచి మనసున్న వాడినే కోరుకుంటారు. స్మగ్లర్ భార్యకి దుబాయ్ వెళ్ళిన అమ్మాయికి లోకం దృష్టిలో తేడా ఉంటుందా?